యేసుప్రభు వారి పేరు మీద మీ అందరికీ, ఇక్కడ కూడి వచ్చిన అందరికీ వందనాలు. ఇక్కడ బయట ఉన్న వారందరికీ నేను కనబడుతున్నాను అనుకుంటున్నాను. అందరికీ దేవుని పేరు మీద వందనాలు. చక్కటి సమయం ప్రభు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవాది దేవునికి నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో క్రిస్మస్ సందర్భంగా ఒక చిన్న వచన భాగం నేను మీ మధ్యకి తీసుకొద్దాం అనుకున్నాను. దేవుడు అటు రీతిగా అందరికీ, నాకును మీ అందరికీ కృప చూపును గాక. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనందరికీ తెలిసిన ఒక వచనం ఉంది. దాని తర్వాత ఇంకో వచనం చదువుదాము. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇదొక మాట. దీనిలో ముఖ్యంగా మీతో మాట్లాడాలనుకుంటుంది. అక్కడ ఒక మాట ఉందండి, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనేది ఒక మాట ఉంది. సో అనుగ్రహం అనే ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 9వ వచనం నుంచి చదువుకుందాము. నేను చదువుతున్నాను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. రెండు మాటలు చదువుకున్న తర్వాత ఒక ముఖ్య మాట ఏంటంటే చెప్పినప్పుడు అనుగ్రహం అనేది ఆలోచన చేద్దాము. దేవుడు మనకి అనుగ్రహించబడడం, కుమారుడు మనకి అనుగ్రహించబడడం అనేది ఒక మాట రాయబడింది. అనుగ్రహం అనగానే ఏమంటారు? అనుగ్రహాన్ని ఎలా వివరిస్తారు? చెప్పట్లేదు, సైలెంట్గా ఉండదు. అందరం క్రిస్మస్ సందర్భంగా వచ్చాం కదా. అనుగ్రహించడం అనే దానిలో వస్తే మనకు అనుగ్రహించబడింది అనే దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఇవ్వబడింది అంటారా? ఇవ్వబడింది. ఇంకా మనకు ఇవ్వబడింది అనేది ఒక మాట ఇటు పురుషులు చెప్తున్నారు. అంతే, ఒక దానం మనం ఎదురు చూసిందో ఎదురు చూడందో అడగకుండా ఇచ్చిందో, ఎలాగంటే ఒక దానం, ఒక అనుగ్రహం మనకి ఇవ్వబడింది. సో యోహాను సువార్త 1వ అధ్యాయం కూడా ఎందుకు చదివించాను అంటే అక్కడ మాట ఉంది, నిజమైన వెలుగు ఒకటి ఉంది, అది లోకంలోనికి వస్తూ ప్రతి మనుష్యుని వెలిగిస్తూ ఉంది. తర్వాత వచనంలో ఇంకో మాట కూడా ఉంది. ఏమని ఉంది? ఆయన స్వకీయుల వద్దకు వస్తే స్వకీయులు ఏం చేయలేదంట? అంగీకరించలేదు కదా. కానీ ఆయన ఒక మాట అన్నాడు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని. సరే, ఈ అనుగ్రహాన్ని ఇంకా మీరు బాగా అర్థం చేసుకోవడానికి ఇంకో మాట చెప్తాను. ఉదాహరణకి ఇప్పుడు నేను, నా పేరు సీతారామరాజు, సరే అని చెప్పి నేను సంతోషం గారు కొడుకుని అంటే ఇప్పుడు ఎవరన్నా అంగీకరిస్తారా? చెప్పట్లేదు. ఎంత ముత్తుకున్నా ఆవిడ ఒక బాండ్ పేపర్ తీసుకొచ్చి దాని మీద రాసేసి సీతారామరాజు నా కుమారుడు అని చెప్పి రాస్తే ఎంతమంది అంగీకరిస్తారు? అంటే లీగల్గా ఒక డాక్యుమెంట్ మనం పుట్టించినా, ఒక డాక్యుమెంటు, ఒక పత్రం మనం పుట్టించినా ఎంతమంది అంగీకరిస్తారు? అసలు అంగీకరించరు కదా. కానీ ఒక చూడండి, ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో, ఆయన నమ్ముతారో, ఈ అనుగ్రహింపబడిన కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో వారికి ఏమైంది తెలుసా? వారందరూ దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం ఉంది. ఇప్పుడు అర్థం చేసుకోండి, మనం సహజంగా మనకు పుట్టని వారిని ఎలాగైతే మనం అంగీకరించట్లేదో, కానీ దేవుడు మాత్రం తన నామందు విశ్వసించిన ప్రతి వారిని తన కుమారులుగా చేసుకునే అంత భాగ్యం. మళ్ళీ అర్థం చేసుకోండి, స్వాభావికంగా మనుషులుగా మనకు పుట్టని పిల్లలని, మనకు చెందని వారిని ఏమో మేలు చేస్తాం, భోజనం పెడతాం, వస్త్రాలు ఇస్తాం, ఇంకేమైనా చేస్తాం, డబ్బులు ఇస్తాం. కానీ నా పిల్లోడు
లేకపోతే నా పిల్ల లేకపోతే నా తల్లిదండ్రులు అని అంగీకరిస్తారా? అస్సలు అవ్వని పని. కానీ దేవుని వైపు నుంచి ఇప్పుడు ఆలోచించండి. ఆయన ఎలా ఆలోచిస్తున్నాడో ఒక్కసారి చూడండి. కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని యందు ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తున్నారో, అంగీకరించిన వారందరినీ ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడండి? ఆయన పిల్లలవడానికి అసలు ఆయన సిగ్గుపట్టలేదండి. ఆయన అంగీకరించిన వారిని ఆయన తన పిల్లలను చెప్పుకోవడానికి సిగ్గుపట్టలేదు. మనం మాత్రం అసలు ఎంత కష్టం కదా, చెప్పాక అసలు అంగీకరించాం. ఆహా, ఖచ్చితంగా కనీసం ఇంటి పేరు కూడా ఇవ్వం. నా ఇంటి పేరు నువ్వు ఎలా పెట్టుకుంటారో అడుగుతాం కదా. అలాంటి మనుషులు మనం కానీ మన విషయంలో దేవుడు అనుగ్రహించిన దాన్ని అర్థం చేసుకుందాం. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడు ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచారో, ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తున్నారో, ఆయన గురించి ఇంకొక మాట ఇక్కడ చెప్పాలంటే, నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చినప్పుడు ఆ వెలుగుని ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే ఆ వెలుగుని స్వీకరిస్తున్నారో వారందరికీ ఏం చేశాడంట? అసలు మీరందరూ నా పిల్లలు అని చెప్పుకోవడానికి యేసుప్రభు వారు అంత భాగ్యాన్ని ఇచ్చారు. ఎంత గొప్ప బహుమానమో ఇలా అర్థం చేసుకోండి. దేవుడు ఏం చేశాడు? ఆయన వంశం కాదు మనం, ఆయన కుటుంబం కాదు మనం కదా. ఇలా మనం ఆలోచన చేసుకుంటే మనుషులకుండే చెడ్డ స్వభావాలు, వారికి ఉన్న నీచమైన కార్యాలు, తుచ్చమైన ఆలోచనలు, వీటిని బట్టి మనుషులు అర్థం చేసుకుంటే ఒక మనిషిని మనం స్వీకరించలేము కదా. బయట వ్యక్తిని మన సొంత మనిషిగా మనం స్వీకరించలేము కదా. కానీ దేవుని ఉద్దేశాలు మనుషుల పట్ల ఆలోచించుకోండి. ఇలాంటి మనుషుల కొరకు కదా, ఏమాత్రం అర్హత లేని వారి కొరకు యేసుక్రీస్తు వారు అనుగ్రహించబడ్డారండి. ఒకానొక రూపం అనుకుంటే వెలుగుగా మనకు ఆయన అనుగ్రహించబడ్డాడు, మనకి రక్షణ రూపంలో అనుగ్రహించబడ్డాడు. ఇలా దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో, సరే అనుగ్రహం అయితే ఎలాగైతే అనుకున్నామో అంగీకరించడం గురించి ఆలోచిద్దాం. అంగీకరించడం అంటే ఒప్పుకోవడమా? కాదు, అంగీకరించడం. ఈ అనుగ్రహాన్ని ఎవరైతే అనుగ్రహించారో, ఇవ్వబడిన బహుమతి, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడం అంటే దాన్ని మీరు తీసుకోవాలి కదా, అంగీకరించాలి. దేవుణ్ణి అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత స్వీకరించగలం. అంగీకరించిన తర్వాత సరే, ఉదాహరణకి నాకు ఒక టీ ఆఫర్ ఇచ్చారు, అంటే టీ తాగుతారా అని టీ ఇచ్చారు. దాన్ని నేను అంగీకరించాను అనుకోండి, తర్వాత తాగుతాను, స్వీకరిస్తాను. అర్థమవుతుందా? సో అంగీకరించి స్వీకరిస్తాం. అంగీకారం తర్వాత వచ్చేది స్వీకరించడం. కనుక యేసు ప్రభు వారిని ఎవరైతే అంగీకరించి స్వీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. సరే, వాక్యం ఇంకా మనం కొద్దిగా ముందుకు వెళ్ళడానికి ముందుగా ఎంతమంది నిజంగా యేసుక్రీస్తు వారిని అంగీకరించారు? పేరు, క్రైస్తవ పేరు పెట్టుకోవడం కాదు, లేదా ఇన్నిండా వాక్యాలు గోడలకు పెట్టుకోవడం కాదు, లేదా ప్రతిరోజు చర్చికి వెళ్ళిపోవడం కాదు, క్రిస్మస్ సందర్భంగా ఇలా ఇవన్నీ మనకున్నాయి. కానీ యేసు ప్రభువుని దేవునిగా, సొంత రక్షకునిగా ఎంతమంది అంగీకరించాం? ఎంతమంది దేవుణ్ణి అంగీకరించి స్వీకరించాం? అర్థం అవ్వాలి కదా. కుమారుడు మన కోసం అనుగ్రహించబడ్డాడు, వెలుగుగా మన మధ్యలోకి వచ్చాడు. ఈ కుమారుణ్ణి లేదా యేసు ప్రభు వారిని ఎంతమంది అంగీకరించారు? అందుకే మీకు వాక్యం చదివించాను. ఆయన స్వకీయులు ఎవరు చేయలేదండి? బాగా అర్థం చేసుకోండి. అదేంటి, సొంత ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఆయన ఏం చేయట్లేదు కదా. అలాగే ఇప్పుడు మరి సొంత ఇంట్లో వాళ్ళే అంగీకరించినప్పుడు బయటి వారముగా మనం ఆయన రక్షణలోకి చేరి మనం యేసు ప్రభువుని అంగీకరించామా? క్రిస్మస్ సందర్భంగా ప్రతి వారు తమ మనసుల్లో ఒకానొక ఆలోచన కరెక్ట్గా పెట్టుకోవాల్సింది అంటే, ఎంతమంది నిజముగా ప్రభువుని అంగీకరించి స్వీకరించారు? పేరు కోసం, లేదా దేవుడు దీవిస్తాడనో, దేవుడు ఆశీర్వదిస్తాడనో, దేవుని నమ్ముకుంటే మంచిదనో, ఇవన్నీ కాదండి. ఎంతమంది యేసు ప్రభువుని ఇష్టముగా అంగీకరించి స్వీకరించి ఆయన్ని మీ జీవితాల్లోకి ఆహ్వానించారు? మళ్ళీ ఆలోచన చేద్దాం. ఎంతమంది యేసు ప్రభు వారిని అంగీకరించి స్వీకరించారు తమ సొంత రక్షకునిగా? ఆలోచన చేస్తున్నారా? దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు, నిజమే. వెలుగుగా, రక్షణగా మనకు దేవుడు అనుగ్రహించబడినప్పుడు నిజముగా యేసు ప్రభువుని అంగీకరించింది ఎంతమంది? స్వకీయులే అంగీకరించలేదండి. స్వకీయులు ఏం చేయలేదు?
అంగీకరించలేదు. ఆయన స్వకీయుల వద్దకు వచ్చాడు, ఆయన అంగీకరించలేదు. కానీ అన్యులుగా ఉన్న మనలను దేవుడు తన ప్రేమను బట్టి, తన రక్షణ మనకు అనుగ్రహించి, ఆయన నమ్మిన విధానాన్ని బట్టి ఏమైపోయింది, మీరందరూ నా స్వకీయులే కదా, సొంత జనాంగం అన్నట్టుగా యేసుప్రభు వారు మనలను క్రిస్మస్ ద్వారా అంటే ఆయన అనుగ్రహించబడడం ద్వారా మనకు ఆ భాగ్యం. కానీ ఎంతమంది నిజముగా యేసుప్రభువుని అంగీకరించి స్వీకరించారు? అంటే గుండెల మీద చేసుకుని నిజంగా నేను దేవుణ్ణి ఏం చేశాను, అంగీకరించాను, నాకు అనుగ్రహించబడ్డాడు, ఆయనని అంగీకరించాను, స్వీకరించాను. 2-3 ఉదాహరణలు దగ్గర తీసుకొస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు మరియ దగ్గరికి దూత వచ్చి చెప్తుంది కదా, ఏమని, ఇదిగో నువ్వు గర్భం దాల్చుతావు, నీకు నీ కుమారుడు పుడతాడు, ఆయనకి ఈ పేరు పెట్టాలి అన్నప్పుడు ఆ సందర్భం అంతా, ఇప్పుడు ఏం చేయాలైనా, అసలు నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, రైట్, నేను ఇంకా పురుషుని ఎరగలేదు, నాకు ఎలా జరుగుతుంది ఇది? కానీ ఆవిడ అంగీకరించలేదు, చెప్పట్లేదు. అంగీకరించారా? సరే, 2వ ఉదాహరణ కూడా చెప్తాను. కానీ ఆ అంగీకారం చాలా సులభమైన అంగీకారం కాదండి. ఈ రోజుల్లో లివింగ్ ఇన్ రిలేషన్ అని చెప్పి పెళ్ళి అవ్వకముందే పిల్లలకి అనడం, లేకపోతే కలిసి ఉండవు, ఇవన్నీ వచ్చాయి. కానీ కల్చర్స్ ఇంతకుముందు ఆలోచనలో చూస్తే అసలు పెళ్ళి అవ్వకుండా ఒక స్త్రీ కుమారుని కంటే సమాజంలో పరిస్థితి ఏంటి, మరి ముఖ్యంగా యూదుల సమాజంలో వారిని ఎలా చూస్తారు? అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు మన సొంత వాళ్ళలోనే ఎవరైనా అలా ఉంటే ఎలా ఉంటుంది కదా, ఎంత వేరుగా ఆలోచన చేస్తామో అలాంటిది కుమారునికి పుడతాడు పరిశుద్ధాత్మ ద్వారా అన్నప్పుడు ఆవిడ అంగీకరించిందా లేదా? ఒక అంగీకారం. రెండోది చూద్దాం. సరే, ఇప్పుడు పరిస్థితులు అయిపోయింది కాబట్టి ఏం చేద్దాం, చెప్ప పెట్టకుండా మెల్లగా ఇవి వదిలించేసుకుందాం, అంటే నలుగురిలో నవ్వులు పాలు చేయొద్దు, ఇంకేం చేయొద్దు. కానీ యోసేపు గారు నీతిమంతుడై ఉండి ఏం ఆలోచన చేశాడు, వదిలేద్దాము. ఎందుకంటే ఆయన చేయాలనుకుంటే ఏం చేయగలడు, నలుగురిలో తీసుకొచ్చేసి ఇదిగో ఇవి నాకేమో ప్రదానం చేయబడింది కానీ విషయం ఇదని చెప్పి అల్లరి చేయగలరు. అల్లరి చేయలేదు. నీతిమంతుడై ఉన్న వాళ్ళు ఆలోచన అలా ఉంటాయి, వేరుగా గొడవలకి తావులకి వెళ్ళి, నిజమే ఏదో అయింది, సైలెంట్గా పక్క వచ్చేద్దాం అనుకున్నాడు ఆయన. కానీ ఆయనకు కూడా ప్రభు స్వప్నం అని చెప్తే ఆయన ఏం చేశాడు, స్వీకరించుకున్నాడా? 1వ అధ్యాయంలో అయ్యో వచ్చిన చదువుతాం మనం. ఆవిడ ఏం చేశాడు, తన దగ్గర చేర్చుకున్నాడు. ఇదొక అంగీకారం. ఇదో అంగీకారం. తర్వాత జ్ఞానులు వీళ్ళందరూ కూడా ప్రభువుని అంగీకరించారు. ఎలా అంగీకరించారంటే వీళ్ళు చూడకుండానే కేవలం ఒక నక్షత్రాన్ని పట్టుకుని సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసి ఈయన రాజు అని చెప్పి ఆయన అంగీకరించాడు. తర్వాత లూకా సువార్త 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి గొల్లల దగ్గరికి కూడా ఒక సువార్తమానం తీసుకురాబడింది కదా. తీసుకొచ్చినప్పుడు ఇదిగో సర్వలోకానికి కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం అని చెప్పి, యేసుప్రభు వారు పుట్టాడు, దావీదు పట్టణం మందు రక్షకుడు పుట్టాడు అన్నప్పటికీ గొల్లల్లో ఆలోచన ఎలా ఉంటుంది, ఒరే రాజు పుట్టాడంట, ఇప్పుడు చూడడానికి వెళ్తే ఎలా ఉంటుంది, ఆయన ఉండే విధానం కానీ, శిశువు చుట్టూ ఉండే పరిస్థితులు కానీ, ఆయనకు చుట్టే వస్త్రాల దగ్గర నుంచి ప్రతిదీ ఎలా ఉంటుంది అనుకున్నారు, ఎలాగో ఉంటుంది అనుకున్నారు. కానీ గొల్లలకు చెప్పబడిన దాని తర్వాత వాళ్ళు వెళ్ళి చూస్తే పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి, కనీసం గొల్లలు కూడా పశువుల పాకలో పిల్లలకి అనరేమో కదా, కండరు. కానీ వెళ్ళి చూస్తే ఎలా ఉంది. కానీ వారికి తెలవబడిన సువార్తమానాన్ని బట్టి, వారికి చెప్పబడిన సువార్తను బట్టి గొల్లలు అంగీకరించారా లేదా? వారికి చెప్పబడిన దాన్ని బట్టి వారు విని దాన్ని వెళ్ళి చూసి అంగీకరించి వారి విశ్వాసాన్ని ఇతరులకు కూడా చెప్పారు. రైట్. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏది నమ్మశక్యంగా లేదు, ఏది అంగీకరించేటట్టుగా లేదు. కానీ ఆ రోజుల్లోనే యేసుప్రభువుని అంగీకరించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి కానివ్వండి, ఆయన తెలుసుకున్న వారి దగ్గర నుంచి కానివ్వండి, గోడల దగ్గర నుంచి కానివ్వండి, జ్ఞానుల దగ్గర నుంచి కానివ్వండి, అందరూ ఏం చేశారు, యేసుప్రభు వారిని, ఒరే ఈయనేమో రక్షకుడు పుట్టాడు, రాజు పుట్టాడు అంటారు, ఏం చూస్తేనేమో పశుపాకలో, అయినా అంగీకరించారు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను, ఈ సందర్భాలన్నీ తీసుకొచ్చంటే, యేసుప్రభు వారిని నిజంగా రక్షకుడని అంగీకరించింది ఎంతమంది? డబ్బుల కోసం అంగీకరిస్తున్నామా యేసుప్రభు వారిని? లేదా యేసుప్రభుని అంగీకరించి క్రైస్తవులు అయితే మనకు వచ్చే లాభాలు వేరు ఉంటాయని చెప్పి అలా అంగీకరిస్తున్నామా? యేసుప్రభు వారిని చూచినట్టుగా సువార్త విని వాక్యాలు చదివిన దాన్ని బట్టి యేసుప్రభు వారిని నిజరక్షకుడుగా ఎంతమంది అంగీకరిస్తున్నాం, ఎంతమంది స్వీకరిస్తున్నాం?
ఎంతమంది యేసు ప్రభు వారిని స్వీకరించి హృదయాల్లో పెట్టుకుంటున్నాం. ఆయన వెలుగుగా లోకానికి వస్తే, స్వకీయుల దగ్గరికి వస్తే వాళ్ళు ఒప్పుకోలేదంట. సరే, ఇంకొక మాట కూడా చదువుతాను. యోహాను సువార్తలోనే 3వ అధ్యాయము 16వ వచనం. మనకు తెలిసిన ఒక మాట కదా, యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు మనకు అనుగ్రహించాడు. ఈ వాక్యం అందరికీ తెలుసు కదా. ఈ వాక్యం చదువుతున్నాం కాబట్టి ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. మొట్టమొదటిగా ప్రపంచంలో మొట్టమొదటిగా అచ్చు వేయబడి, అంటే ప్రింటింగ్ మిషన్లు అంటూ అచ్చు వేయబడిన వాక్యం ఇదే. ఇంకో మాట కూడా ఏం లేదు. ప్రపంచంలో ప్రింటింగ్ మిషన్ కనుగొన్న తర్వాత మొట్టమొదటిగా వాళ్ళు ప్రింట్ చేసిన వాక్యం, ప్రింట్ చేసిన సబ్జెక్టే ఇది. ఇంక వేరే ఏమీ ప్రింట్ చేయలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కదా, ప్రతి వారు నశింపక నిత్య జీవం పొందాలని దేవుడు అనుగ్రహించాడు. సరే, అదే వచనంలో కిందకు వద్దాం. 19వ వచనం చదువుతారా? ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు కదా. ముందు వాక్యం ఎంత బాగుందో కదా. దేవుడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలని యేసుప్రభు వారిని అనుగ్రహిస్తే, ఈ సువర్తమానం అందరికీ అందితే మనుషులు ఎలా ఉన్నారంట? ఈ వెలుగును అంగీకరించట్లేదు. ఎందుకు వెలుగును అంగీకరించట్లేదు? చెప్పట్లే. ఎందుకంటే మనుషులు ఇంకనూ చీకటినే ప్రేమించి వెలుగులోకి వస్తే ఎక్కడ చెడ్డ కార్యాలు కనబడిపోతాయని ప్రతి దుష్కార్యము చేయు ప్రతి వాడు ఏం చేస్తున్నాడు? వెలుగునొద్దకు రాక చీకటిలోనే ఉంటున్నారు. వెలుగైన యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించబడిన తర్వాత ఇంకనూ చీకటినే ప్రేమిస్తున్న వాళ్ళు ఎంతమంది? అర్థం చేసుకున్నాం. క్రిస్మస్ అనగానే లైట్లు వేసాం, డెకరేషన్లు చేసుకుంటున్నాం, అంతా సంతోషమే కదా. వీధులు మన వీధులే కదండి, ప్రపంచం అంతా మీరు ఎక్కడికి వెళ్ళినా ఎంత అందంగా అలంకరిస్తారో క్రిస్మస్ డెకరేషన్స్. షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా ఇట్స్ ఆల్ త్రూ అవుట్. అంటే ఈ సమయంలో మీరు ప్రపంచంలో ఏ ప్లేస్కి వెళ్ళండి, ఎక్కడైనా వెలుగే నైట్ అంతా కదా. కానీ ఈ నిజమైన వెలుగుని మనం స్వీకరిస్తున్నామా లేదా అనేది క్రిస్మస్ సందర్భంగా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆయన మనకు అనుగ్రహించబడితే ఎంతమంది యేసుప్రభు వారిని అంగీకరించారు? ఎంతమంది నిజముగా యేసుప్రభు వారిని అంగీకరించారు? దేవుడుగా, రక్షకుడుగా, వెలుగుగా ఎంతమంది ఆయన వెలుగును స్వీకరిస్తున్నాము? మనుషుల కార్యాలు చెడ్డమైనందున ఎక్కడికి రావట్లేదంట? వెలుగులోనికి, దేవుడి దగ్గరికి రావట్లే. ఆయన అనుగ్రహించబడ్డాడు మనకి కదా, ఒక వరముగా కదా. దేవుడు మనకు అనుగ్రహించబడి, వెలుగుగా దేవుడు మనకు అనుగ్రహించబడిన తర్వాత మనుషులు ఎలా ఉన్నారంటే అంగీకరించట్లే. కొన్ని సందర్భాలు మీకు అందుకే చెప్పా, అయ్యి బాబాయ్ అసలు పెళ్ళవలేదు, పురుషుని అడగలేదు, అంగీకరించాలా వద్దా? దీన్ని ఆవిడ అంగీకరించారు. ఈవిడ పరిస్థితి ఇలా ఉంటే నేనేం చేయాలి సమాజంలో అనుకున్నప్పుడు ఆయన ఎలా అంగీకరించాడో అర్థం చేసుకోండి. యేసు ప్రభువును అంగీకరించేవారు కావాలి, దేవుణ్ణి దేవుడిగా అంగీకరించేవారు కావాలి. అంటే కష్టమే. ఈ పనులన్నీ మీ ఉదాహరణలు మీకు ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభు వారిని ఆ సమయంలో అలా అంగీకరించడం అనేది చాలా కష్టం. ఆయనను మనకు ముందున్న భక్తులు ఏం చేశారు? దేవుణ్ణి అంగీకరించి చూపించారు కదా. ఎంతమంది యేసు ప్రభువు నిజంగా అంగీకరించి స్వీకరిస్తున్నారు? సరే, ఇప్పుడు ఈ వెలుగు వస్తున్నప్పుడు చాలామంది అట్లీస్ట్ ఇండియాలో, మన దేశంలో దీపావళి వస్తుందని కానీ ఇల్లంతా శుభ్రం చేస్తారు తెలుసా. ఇల్లంతా శుభ్రం చేసి పెయింట్ వేస్తారు. ఎందుకంటే అలా చేయకపోతే దేవుడు లోపలికి రాడని. చాలామంది మెట్ల మీద పాదాలు గుర్తులేస్తారు తెలుసా. ఎందుకని? ఆ పాదాలు పట్టుకుని రావాలి. అసలు వెలుగు అంటే ఏంటో అని నిజమైన వెలుగుని తెలియని వాళ్ళే ఇలా ఉన్నప్పుడు, మనము దేవుణ్ణి అంగీకరించిన తర్వాత లేదా అంగీకరించడానికి మన హృదయాలు, మన మనస్సులు ఎంత తేటతెల్లంగా ఉన్నాయి. ఇన్ని క్రిస్మస్లు గడుస్తున్నా ఆ చీకటి పోవట్లే. ఇన్ని క్రిస్మస్లు జరుగుతున్నా ఆ చెడ్డ కార్యాలు పోవట్లే. ఇన్ని క్రిస్మస్లు జరుగుతున్నా ఆచారాలు పోవట్లే. శుక్రవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, చీపిరి కట్ట మంచిది కాదు, పిల్లి మంచిది కాదు, కుక్క మంచిది కాదు. ఏమి అసలు దేవుణ్ణి నమ్ముకున్నాక ఏమన్నా కుడి చేతితో డబ్బులు ఇవ్వకూడదు, ఎడం చేతితో డబ్బులు ఇవ్వకూడదు, ఎన్నో అసలు కదా. నిజమైన వెలుగుని ఎప్పుడు స్వీకరిస్తారు? ఎప్పుడు వెలుగు లోపలికి వస్తుంది
కుమారుడు అనుగ్రహించబడ్డాడు, అనుగ్రహంగా మన దగ్గరికి వచ్చాడు, వెలుగుగా మన దగ్గరికి వచ్చాడు కదా. స్వకీయులు అంగీకరించలేదు, ఆయనను ఆయన నామందు విశ్వసిస్తే, యేసు ప్రభు వారిని అంగీకరిస్తే, సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఏం చేస్తున్నాడు? పిల్లలుగా అవడానికి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో. మనుషులు ఎవరం చేయలేమండి, ఆ పని చేస్తామా? ఎక్కడికి వెళ్ళండి, అసలు ఏమన్నా చెప్పా కదా, లీగల్గా ఒక డాక్యుమెంటే పుట్టిద్దాం, ఒక పత్రమే రాసి ఈ నా కొడుకు నా కూతురు అని ఇంత రాసినా ఎవరు అంగీకరించారు. కానీ దేవుడు అంగీకరించాడు మమ్మల్ని కదా. మిమ్మల్ని నన్ను ఎవరు అంగీకరించాడండి? ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని యేసు ప్రభు వారు అంగీకరించాడు. యూదులుగా ఉన్న గొడవల దగ్గరికి వచ్చాడు, లేదా అన్యులుగా ఉన్న ఏమంటారు జ్ఞానుల దగ్గరికి వెళ్ళాడు కదా. ప్రతి వారి దగ్గరికి సువార్త వెళ్ళింది, ప్రతి వారికి సువార్త అందింది. కానీ జరగని విషయం ఏంటంటే యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించట్లేదు. ఇది నిజం. అంగీకరించినా స్వీకరించట్లేదు. ఎందుకంటే చెడ్డ కార్యాలు ఎక్కడ బయటపడిపోతాయో అని, చెడ్డ స్వభావాలు ఎక్కడ బయటపడిపోతాయో అని. కనుక ఈ నిజమైన వెలుగుని అంగీకరించే పరిస్థితులు క్రిస్మస్ సందర్భంగా మన మధ్యలోకి రావాలి. ప్రతి ఆచారం పోవాలి, ప్రతి ఏమంటారు చెడు కార్యాలు పోవాలి, చీకటి సంబంధమైన ప్రతిదీ వెళ్ళాలి. ఇప్పుడు ఈ పోలేదనుకోండి, పేరుకి క్రిస్మస్, కానీ అక్కడ ఇందాక మనం వచ్చిన చదివినట్టుగా ప్రతి వారు వెలుగు దగ్గరికి ఏం చేయట్లేదు, రావట్లే. ప్రతి వారు వెలుగు దగ్గర రావట్లే. ఎందుకు తెలుసా? ఆ వెలుగు దగ్గరికి వచ్చేస్తే మొత్తం తేటతెల్లమే. నీ ముఖ కాంతిలో ఉన్న రహస్య పాపాలు కనబడతాయని కదా కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుతూ ఉంటాం. అంటే అర్థం చేసుకోండి, ఏ మాత్రం చెడుకు తావివ్వకుండా మంచి బిడ్డలుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన అంగీకరిస్తున్నాడు కదా. ఈ రోజుకి ఎవరైనా యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే క్రిస్మస్ సందర్భంగా చెప్పబడే గొప్ప సువార్త ఇదే. దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు. ఆయన సొంత రక్షకునిగా కనుక మీరు ఆయన అంగీకరించి దేవుని కనుక మీరు ఆహ్వానిస్తే మీ జీవితాల్లోకి నిజమైన వెలుగుగా ఆయన మన ఇంట్లోకి వస్తాడు, మన మనసులోకి వస్తాడు, మన హృదయాల్లోకి వస్తాడు కదా. సరే, లోక సంబంధమైన తల్లిదండ్రులు ఎలా ఉంటారంట? రొట్టెని అడిగితే రాయవరు, చేపను అడిగితే పామును కూడా ఇవ్వరు. లోక సంబంధమైన తల్లిదండ్రులు దుర్మార్గులైనా మంచోళ్ళు కాకపోయినా పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని ఆలోచిస్తుంటే, పరలోక సంబంధమైన తండ్రి ఆయన పిల్లలుగా మనల్ని ఆయన చేసుకుంటున్నప్పుడు క్రిస్మస్ సందర్భంగా మనకి ఎలాంటి ఇస్తారో అర్థం చేసుకోండి కదా. మంచితనం లేని వారే తమ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు పరలోక తండ్రి ఇంకెంత మంచి ఈవులు ఇస్తాడో. సరే, సో క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభువుని అంగీకరించిన వారందరికీ మంచి ఆశీర్వాదాలు కదా, ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. సరే, ఎలాగైతే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ప్రభువు తను అంగీకరించిన వాళ్ళకి అటు తిండికి కానీ వస్త్రాలకు కానీ ఉండడానికి నివాసాలు కానీ ఏమీ లోడ్ చేయడండి, ఏమీ లోడ్ చేయడు. కనుక దేవుడు నాకు ఏం పెడతాడు, నేను ఏం తినాలి, ఇవన్నీ కాదు. దేవుని అంగీకరిస్తే ఏమి ఇస్తాడు అనేది ఖచ్చితంగా చాలాసార్లు నేను విశ్వాసం కలిగి ఎప్పుడు ప్రార్థన చేయను అంటే, ప్రభువా మంచి ఆహారం ఇవ్వండి, మంచి తిండి పెట్టనని ఎప్పుడు ప్రార్థన చేయను. ఈ నా ప్రార్థనలో ఎప్పుడు ఈ అంశాలు తీసుకురాను. ప్రభువా నాకు మంచి ఆహారం కావాలి, నాకు మంచి వస్త్రాలు కావాలి, మంచి ఇవి ఉండాలని ఎప్పుడు ప్రభు దగ్గర. ఎందుకంటే ఆయన కుమారుడుగా మనం అయినప్పుడు లోక సంబంధమైన తల్లిదండ్రులే మంచి ఇవులు ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు పరలోకపు తండ్రి ఇస్తాడు. కనుక తిండి విషయాల్లో వస్త్రాల విషయంలో దేవుడి దగ్గర ఎప్పుడు గోజాను నేను, ఎందుకంటే అడగకపోయిన ప్రభు అది ఖచ్చితంగా చేస్తాడు. ఇది ప్రతి వారు దేవుని అంగీకరించిన వాళ్ళు బావుగా నమ్మాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా లోక సంబంధమైన తిండి వస్త్రాలు ఇవన్నీ అందరికి అనుగ్రహించబడతాయండి కదా. వారికంటే బహుశ్రేష్టంగా మనకి దేవుని నమ్మిన దాన్ని బట్టి మనకు అనుగ్రహించబడతాయి. కాకపోతే ఈ వెలుగు వచ్చాక, యేసు ప్రభు వారు మన సొంత రక్షకుడికి వచ్చాక, ఈ బాహ్యంగా కనబడే అభివృద్ధి అన్నిటికీ ఎలాగో దేవుడు హామీ దాని కదా. వీ హ్యావ్ అష్యూరెన్స్, మనకి ఒక ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు అనే ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు మనం బాగుగా అర్థం చేసుకోవాల్సింది, ఆత్మీయంగా మనుషులు ఎంత ఆశీర్వదించబడుతున్నారు. ఆత్మీయంగా దేవుణ్ణి అంగీకరించిన మనము శారీరకంగా లేదా బాహ్యంగా కనబడేవి అన్నీ ఒక విధంగా ఎంతో కనబడుతున్నా, ఆత్మీయంగా ఎటు వెళ్తున్నాం? క్రిస్మస్ దాటి క్రిస్మస్, సంవత్సరం తర్వాత సంవత్సరం క్రిస్మస్ని జరుపుకుంటూ నిజమైన దేవుడు యేసు ప్రభువు వారు మనం అనుకుంటున్నప్పుడు, ఈ వెలుగు జీవితాల్లోకి వచ్చాక
ఆత్మీయంగా ఎంత పైకి వెళ్ళాం? ప్రార్థనలో సమయం పెరిగిందా? వాక్యాలు చదవడంలో సమయం పెరిగిందా? దేవునితో గడిపే సమయం పెరిగిందా? ఇన్ని సంవత్సరాలైనా మైక్ మన చేతికిచ్చి ప్రార్థన చేయమంటే, బాబోయ్ నేను ప్రార్థన చేయలేనండి ప్లీజ్ అని చెప్పి మైక్ పక్కన పెట్టి వెళ్ళిపోయి ప్రార్థన చేయని వాళ్ళు ఎంతమందో కదా. సింపుల్. చర్చిలో లెట్సే ఒక ఆయన్ని పిలిచి లేదా ఒక ఆవిడని పిలిచి ప్రార్థన చేయమంటే, అయ్య బాబు నేను చేయనండి, నేను చేయను. ఎందుకు చేయలేకపోతున్నాం? సిగ్గు అనేది రావచ్చు. రెండోది పెడదాము. అది కొంచెం మందికి బిడియం అంటారు, లేకపోతే కొంచెం మొహమాట అంటారు. రెండోది ప్రార్థన చేయడం రావట్లే. అయ్యో ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. ప్రార్థన చేయడం రావట్లే. వాక్యం చదవమంటే ఆహా. ఎందుకు ఈ విషయం అంటే, యేసు ప్రభు వారిని సొంత రక్షకంగా అంగీకరించిన తర్వాత మార్పులు రావాలి. ఎలాగైతే బాహ్యంగా మనం అన్నీ కోరుకుంటున్నాం కదా, మంచి ఇల్లు ఉండాలి, మంచి ఎన్ని ఎలా ఉంటున్నాయో ఆత్మీయంగా కూడా అలాగ ఉండాలి. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎంత బాగా రాశారో కదా. ఒకటి ఏం చెప్పాను, స్వాభావికంగా మన పిల్లలు కాని వాళ్ళని మనం పిల్లలుగా అంగీకరించలేము కదా. మన తల్లిదండ్రులు కాని వారిని మన తల్లిదండ్రులుగా అంగీకరించలేము. ఎంత ఏదైనా ఒక డాక్యుమెంట్ ఏదైనా సరే అంగీకరించలేము సొంత వారిగా. కానీ దేవుడు ఏం చేశాడు, ఎందరైతే తన నామందు విశ్వసించారో వారందరికీ దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇచ్చాడు, పిల్లలుగా పిలిచాడు. తర్వాత ఇంకేం చేశాడు, రాజులైన యాజక సమూహముగా, సొత్తైన ప్రజలుగా. ఏ లెవెల్లో దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా చూడాలనుకుంటున్నా అర్థం చేసుకోండి. చెప్పట్లే, ఏ స్థాయిలో దేవుడు ఆత్మీయంగా మీరు అభివృద్ధి చెందాలి. రాజులు అనగానే అయ్యి బాబాయ్ రాజవంశమా అనుకుంటున్నాము, బాగానే ఉంది. రాజవంశం అనగానే ఏమనుకుంటాం, పనోళ్ళు ఉంటారు, పనిచేసి పెట్టేవాళ్ళు ఉంటారు, ఏటికి కొదువు ఉండదు, తిండికి కొదువు ఉండదు కదా. రాజవంశం అనగానే ఎలా ఉంటాయి, ఫెసిలిటీస్ బాగుంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. ఇవన్నీ కాదండి. దేవుడు అడుగుతున్నాడు కదా, తన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఈ ప్రచురం చేసే విషయంలో మీరు రాజవంశంలా ఉండాలి. హల్లెలూయా. ఆత్మీయంగా దేవుడు మన కోసం పుట్టాడు, దేవుడిని ఎవరైతే అంగీకరిస్తారో వారికి నిత్యజీవం ఉంది అనేది ఈ గుణాతిశయాలు ప్రచురం చేసే విషయంలో ఎలా ఉండాలి, రాజులుగా ఉండాలి, యాజకులుగా ఉండాలి, సొత్తైన జనముగా ఉండాలి, పరిశుద్ధులుగా. ఇప్పుడు అర్థమవుతుందా ఆత్మీయంగా దేవుడు మనల్ని ఏ స్థాయిలో. సరే, ఇంకొక మాట చెప్తాం. రాజుగారు ఉన్నారు, రాజుగారి కూతురు ఉందండి. రాజుగారి కూతురు ఉండి నలుగురిలోకి వచ్చేటప్పటికి ఆ రాజసం లేదు, అంటే ఆ హోందాతనం కానీ ఏం లేదు. ఆ హోందాతనం కానీ, మాట్లాడే పద్ధతి కానీ, వేసుకునే వస్త్రాల్లో కానీ ఏమి బాలే. అప్పుడు ఏమనుకుంటాం, ఈ రాజుగారి కూతురేనా ఏమనుకుంటారు అంటారా అనరా? చెప్పట్లేదు, అంటారా అనరా? ఈ రాజుగారి కూతురేనా, ఈవిడ అలా లేదే, మాటలు బాగాలేదు, పద్ధతి బాగాలేదు కదా, కామన్ సెన్స్ లేదు, మేనర్స్ లేదు, ఈవిడ రాజుగారి కూతురు. దేవుడేమో రాజులైన యాజక వంశంలో ఆయన గుణాతిశయమును ప్రచురం చేసే విషయంలో మీరు ఎక్కడ ఉండాలి, మీ స్థాయి ఎలా ఉండాలి, రాజవంశంలా ఉండాలి. అంటే ప్రార్థన చేయమంటే అంత హోందాగా ఉండాలి, వాక్యం చదవమంటే అంత హోందాగా ఉండాలి, దేవుని విషయాలు చెప్పాలంటే అంత హోందాగా. దేవుడు అనుకునే స్థాయి అది. దేవుడు అంగీకరించి తన పిల్లలుగా చేసుకుని, తన వంశంలో చేర్చుకుని, సొత్తైన ప్రజలుగా చేర్చుకుని, ఒక యాజక వంశముగా, రాజు వంశముగా మనం చేర్చుకున్నప్పుడు ఆయన ఎదురు చూస్తున్న విధానం ఏంటంటే మన బిహేవియర్, మన ప్రవర్తన ఎంత హోందాగా ఉండాలంటే. రాజుగారు మాట్లాడితే వింటారా? చెప్పట్లేదండి. రాజుగారు మాట్లాడితే వింటారా? రాజుగారు వెళ్తే దారిస్తారా ఎవరా? దేవుని విషయంలో, ఆయన గుణాతిశయములు ప్రచురం చేసే విషయంలో మీరు కనుక వెళ్తే అన్ని అడ్లు తొలగిపోతాయండి. మీ మాట వింటారు. చాలామంది ఉంటారు, నేను నోటి మాంద్యం కలవని, నా మాట ఎవరు వింటారు, నేను చెప్పలేను, నా మాట బాగోదు, నేను ప్రార్థన చేయలేను. వింటారు. రాజకుమారులు మీరు, రాజకుమార్తెలు మీరు. ప్రభువు మనకు అనుగ్రహించబడిన తర్వాత కదా ఆయన ఏం చేశాడు, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, అంగీకరించిన ప్రతి వానికి, దాంట్లో మళ్ళీ కుల మతాల భేదాలు లేవు కదా, నల్లలోని తెల్లలోని ఏమీ లేదు. దేవుడు ఆయన అంగీకరించిన వారందరికీ ఆయన కుమారులు అవడానికి ఇచ్చాడు.
ఆ వెలుగును మనం లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు మన బాహ్య స్థితి ఎలాగ బాగానే ఉంటుంది. చెప్పగా రాజులు అనగానే మంచి సిచ్యువేషను, మంచి వసతులు అన్నీ బాగానే ఉంటాయి. దేవుడు ఏ విషయంలో కొదువు చేయడండి. ఆత్మీయం వైపు మనం చూస్తే ఆత్మీయంగా దేవుళ్ళలో మనం అంత హోందాగా కనబడాలి. రాజుల్లాగా, కుటుంబకుల్లాగా దానం చేసే విషయంలో కానీ, ఎవరికైనా ఇచ్చే విషయంలో కానీ, ఎవరికైనా ప్రార్థన చేసే విషయంలో కానీ, సహాయం చేసే విషయంలో కానీ అంత హోందాతనం కనబడాలి. క్రిస్మస్ దాటి వెళ్ళిపోతున్నాయి, కనబట్లే. ఏదో అంటారు కదా తెలుగులో సామెతలో, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నట్టుగా మన ఆత్మీయ పరిస్థితి ఎదగట్లే. ఇంకెప్పుడు ఈ కుమారుని మీరు ప్రచురం చేస్తారు? ఇంకెప్పుడు ఈ కుమారుని గురించి మీరు తెలియజేస్తారు? ఇంకెప్పుడు ఈ సువార్త మీరు ప్రకటిస్తారు? ఇంకెప్పుడు దీన్ని తెలియజేస్తారు? ఎందుకంటే మనకు చెప్పడానికి రావట్లే, చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఇందాక మనం చదివినట్టుగానే చెడు క్రియలు చేసేవారు అందరూ ఏమవుతున్నారంట, వెలుగును ప్రేమించడం మానేసి చీకటినే పర్లేదండి, దేవుడు అనుగ్రహించబడ్డాడు కానీ, ఆయన లోకరక్షకుడు అయితే అయ్యాడు కానీ నేను మాత్రం నా స్వభావంలోంచి బయటికి రాను, నా చెడు కార్యాలు మాను అని ఈ నిజమైన వెలుగు వస్తే, మనం ఇందాక యోహాను సువార్తలో చదివినట్టుగా స్వకీయులు కూడా ఏం చేయలేదంట, ఆయన స్వకీయులు అంగీకరించలేదండి. కానీ ఈరోజు యేసు ప్రభువు వారిని అంగీకరించి మీరు అందరూ ధన్యులు. యెహోవా తనకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. అంతే, ఆ మాట అలా ఉంటుంది. కనుక దేవుడిని అంగీకరించిన మేము అందరం ధన్యులం. ఇప్పటికైనా నువ్వు యేసుక్రీస్తు వారిని పరిపూర్ణంగా అంగీకరించక ఆయన్ని స్వీకరించలేకపోతే, స్వీకరించుకోవడానికి ఇదే కారణం. ఎందుకంటే మనకున్న చెడు స్వభావాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, వదులుకోలేనప్పుడు ఆయన ఎలా వస్తాడు కదా, ఆయన రానివ్వట్లే మనం కదా. మన చెడు స్వభావం నుంచి మనం బయటకు వస్తే, ఈ కుచితమైన ఆలోచనల నుంచి బయటకు వస్తే, దేవుని విషయంలో ఏం చేస్తాం, ముందుకు వచ్చి ప్రభువా నా ఇంట్లోకి రండి. బయట ఉన్న అన్యులే మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకుని, లైట్లు వేసుకుని శుభ్రంగా అంగీకరిస్తుంటే, అనుగ్రహించబడిన ఈ భాగ్యమును మనం ఇన్ని రోజులుగా పొందుకొని, ఇన్ని రోజులుగా మన దగ్గర పెట్టుకుని, ఇప్పటికీ ఆ వెలుగు దగ్గరికి రాకపోతే, ఇంకా దేవుడు తప్పితే మనుషుల్ని ఎవరు మార్చలేరు. చాలాసార్లు మేము చెప్పా కదా, బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం తప్పితే ఎవరు మనుషుల్ని మార్చలేరు. ఎంత కఠినమైన వాడినైనా వాక్యం ఎలా కొడుతుందంట, సుత్తితో కొట్టినట్టుగా కొట్టి సరి చేయగలదు. మనుషుల వల్ల కాకపోవచ్చు, కానీ విశ్వసిస్తే, దేవుడు చేస్తాడని విశ్వసిస్తే అందరికీ రక్షణ. కనుక క్రిస్మస్ సందర్భంగా ఈరోజు మన ఇల్లు బయట వదిలేద్దాం, మన ఇళ్లలో ఇంకనూ రక్షించబడిన వారు ఎవరు, ఇంకనూ రక్షించబడని వారు ఎవరు ఆలోచన చేసుకుని వారి విషయంలో ప్రార్థన చేయండి కదా. బయట విషయాల తర్వాత చూద్దాం. మన ఇళ్లలోనే తండ్రి గారు రక్షించబడకపోవచ్చు, తల్లి గారు రాకపోవచ్చు, లేకపోతే పిల్లలు రాకపోవచ్చు. ముందు మన ఇళ్ళ దగ్గర చూద్దాం, మన ఇంట్లో కదా, మన ఇళ్లలో రక్షించబడని వాళ్ళు ఎవరు, యేసు ప్రభువు వారిని ఇంకా అంగీకరించని వారు ఎవరు, వారి విషయంలో ప్రార్థన చేద్దాం. వారికి మాదిరిగా మనం కనబడదాం. చెప్పాక ఏ లెవెల్లో కనబడాలి, ఏ స్థాయిలో, హోందాతనం ఎలా ఉండాలి, రాజులైన యాజక సమూహం అనుసారా ఆ లెవెల్లో ప్రభువు మనల్ని ఆత్మీయంగా ఎదురు చూస్తున్నాడు కదా. ఆ స్థాయికి మనం వెళ్ళాలి. క్రిస్మస్ తర్వాత క్రిస్మస్ సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రభువా నీ కార్యాలను నువ్వు నూతనపరుస్తున్నావు కదా అని అడుగుతున్నాం కదా. అలాగే మన స్థాయి కూడా ఏమవ్వాలి, మారాలి. ప్రార్థనలో, సహవాసంలో, అన్నిటిలో అసలు ఆత్మీయంగా చూసినప్పుడు మనం ఇంకా అంత దేవుని దగ్గర అయిపోయేటట్టుగా, ఇంకా దేవుని దగ్గర ఉండేటట్టుగా, ఆయన భోజన బల్ల చుట్టూ కూర్చుని భోంచేసే అంత స్థాయిలో ప్రభువు మనల్ని పెడుతున్నప్పుడు దేవాది దేవునికి ఇదిగో అనుగ్రహించబడిన ఈ కుమారుని బట్టి ఎంత వందనాలు తెలియజేయాలో ఆలోచించేద్దాం కదా. కనుక ఒక్కసారి మళ్ళీ చదువుదామా, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లవడానికి వెలుగును ఆహ్వానిస్తారా, వెలుగును తీసుకొస్తారా, వెలుగును తీసుకొద్దాం, వెలుగుని ఇంట్లోకి తీసుకొద్దాం. ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు, నిజమైన వెలుగుగా యేసుప్రభువు వారు అనుగ్రహించబడ్డాడు. ప్రతి మనుషుడిని వెలిగిస్తుందని వాక్యం చదువుతుంది. వీళ్ళు వెలిగించలేదు, వాళ్ళు వెలిగించలేదు. నిజమైన వెలుగు, ప్రతి వారిని వెలుగులోకి తీసుకురాగలిగిన వెలుగు మన నిజమైన యేసుప్రభువు వారు. ఆ దేవుని మనం కలిగినప్పుడు ఇకనైనను ప్రభువుని అంగీకరించి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. దేవుడి వాక్యాన్ని మనం ఇంట్లో దీవించిన